Ready for clearance? Ahmedabad Tower, Air India 171, declaring Mayday! Mayday, Mayday! मेरी लड़की और मेरी मम्मी दोनों। यहाँ ब्लड सैंपल दिया है तो 72 आवर्स लगेंगे। సొంత బిజినెస్ అనేది ప్రతి ఒక్కరి కల. ఆ కళని నెరవేర్చడానికి బేబర్ టీ వారు బేబర్ కేఫే ఫ్రాంచైజీని కేవలం 99,999 రూపాయలకే అందజేస్తున్నారు. దీనిలో ప్రత్యేకమేంటంటే తందూరి చాయ్. సౌత్ ఇండియాలోనే ఫస్ట్ తందూరి చాయ్ ఫ్రాంచైజీగా వచ్చిన ఈ బేబర్ కేఫ్ 99,999 రూపాయలకే కంటైనర్, కిచెన్ సెటప్, తందూరి సెటప్, టీ పౌడర్ మరియు మట్కా టీ కప్పులు లాంటివి ఎన్నో అందిస్తున్నారు. సింపుల్ గా చెప్పాలంటే రూపాయి తక్కువ ₹1,00,000 నేరుగా మీ కేఫ్ ఓపెనింగ్ కి వెళ్ళొచ్చు. ఇంకెందుకు ఆలస్యం? మరిన్ని డీటెయిల్స్ కోసం స్క్రీన్ మీద కనిపించే నెంబర్ ని కాంటాక్ట్ అవ్వండి. నమస్తే ఫోక్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫోక్స్, ఆశపడి బాధపడడం కంటే ఏమీ ఆశించకుండా ప్రశాంతంగా ఉంటే దానికి మించిన ఆనందం మరొకటి లేదు. అసలు నేను ఈ మాట చెప్పడానికి గల కారణం ఎయిర్ ఇండియా బ్లాక్ బాక్స్ విషయమే. గుజరాత్లోని అహ్మదాబాద్లో గత నెల 12వ తారీఖున జరిగిన ఘోర విమాన ప్రమాదంలో 274 మంది ప్రాణాల్ని కోల్పోవడంతో ఈ ఘటన యావత్ భారతదేశంలో తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. ముఖ్యంగా అహ్మదాబాద్ నుండి లండన్కి బయలుదేరిన ఈ విమానం టేకాఫ్ అయి కాసేపటికి జనావాసాలపై కుప్పకూలడంతో విమానంలో ఉన్న ప్రయాణికులతో పాటు భూమిపై ఉన్న ప్రజలతో కలిపి మొత్తంగా 274 మంది తమ ప్రాణాల్ని కోల్పోయారు. అయితే ఇన్సిడెంట్ జరిగి ఒక నెలైనా ఆ యాక్సిడెంట్కి సరైన కారణం తెలియనప్పటికీ తాజాగా ఈ ఘటనపై ఎయిర్ క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో బ్లాక్ బాక్స్ని పరిశీలించగా ప్రమాదానికి కారణం ఏంటనేది మరియు యాక్సిడెంట్కి గంట ముందు నుంచి కాక్పిట్లో ఏం జరిగిందనే పూర్తి వివరాల్ని 15 పేజీల నివేదికలో వెల్లడించడంతో సంచలన విషయాలు బయటపడ్డాయి. ఇక వివరాల్లోకి వెళితే ఏఐబి నివేదిక ప్రకారం జూన్ 12వ తేదీన ఉదయం 11:17 విమానం ఢిల్లీ నుండి అహ్మదాబాద్కి వచ్చింది. ఆ తర్వాత లండన్కి బయలుదేరేందుకు సిద్ధమైంది. ఇక అలా మధ్యాహ్నం 1:10 అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్లోని B34 నుంచి ఈ విమానం లండన్కి వెళ్లేందుకు ప్యాసింజర్స్ బోర్డింగ్ కంప్లీట్ చేసుకుని 1:25 విమానం టాక్సీ క్లియరెన్స్ ని కోరింది. అందుకు ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ అనుమతి కూడా ఇవ్వడంతో 1 నిమిషం తర్వాత విమానం B34 నుంచి టాక్సీవే R4 ద్వారా రన్వే 23కి చేరుకుంది. ఇక అక్కడి నుండి టేకాఫ్ కి సిద్ధమైన డ్రీమ్ లైనర్ 1:32 గ్రౌండ్ నుండి టవర్ కంట్రోల్ కి మారి టేకాఫ్ ప్రారంభమైంది. ఇక అలా మధ్యాహ్నం 1:38 విమానం పైకెగరగానే ఎయిర్ సెన్సార్ లిఫ్టప్ కి అనుగుణంగా ఎయిర్ మోడ్ కి మారింది. అలా అంతా బాగా సాగుతుందనుకున్నప్పుడే పైకెగిరిన 3 సెకండ్లకి ఇంజన్ 1, ఇంజన్ 2 ఒకదాని తర్వాత ఒకటి రన్ నుంచి కట్ ఆఫ్ మోడ్ కి మారాయి. దీంతో ఇంజన్ లో ఇంధన సరఫరా ఆగిపోవడంతో 2 ఇంజన్లు టేకాఫ్ వేగం నుంచి కిందికి తగ్గుతూ వచ్చాయి. దీంతో ఇది గమనించిన కెప్టెన్ కో పైలట్ తో స్విచెస్ ఎందుకు ఆపారంటూ అడగగా అందుకు అతను తను ఏమీ చేయలేదని సమాధానం ఇవ్వడంతో బ్లాక్ బాక్స్ లో ఈ విషయం రికార్డ్ అయింది. ఇక ఎయిర్పోర్ట్ పారామీటర్ గోడను దాటిన వెంటనే విమానం ఎత్తు తగ్గుతూ కిందికి రావడం ప్రారంభమైంది. దీంతో వెంటనే పైలట్ మొదటి ఇంజన్ స్విచ్ ని కట్ ఆఫ్ నుంచి మళ్ళీ రన్ కి మార్చగా రెండో ఇంజన్ కూడా కట్ ఆఫ్ నుంచి రన్ కి మారింది. దీంతో 2 ఇంజన్లు ఆన్ అయి థ్రస్ట్ ని అందించడం మొదలెట్టాయి. అలా డ్రీమ్ లైన్ ఫ్లైట్ లో 2 ఇంజన్లు ఆన్ అయినప్పటికీ అప్పటికే ఫ్లైట్ కాస్త కిందికి దిగిపోవడంతో హైట్ సరిపోక కిందికి వెళ్లడం మొదలైంది. ఇక అలా సిచ్యువేషన్ చేజారిపోయిందని తెలుసుకున్న పైలట్లు తమకి వేరే దారి లేక మేడే కాల్ చేయగా అలా 1:39 డేటా రికార్డింగ్ కూడా ఆగిపోయి ఫ్లైట్ కింద పడి బ్లాస్ట్ అవ్వడంతో 274 మంది తమ ప్రాణాల్ని కోల్పోవడం చాలా బాధాకరం అని చెప్పొచ్చు. ఇక ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే సుమిత్ మరియు కైఫ్ ఇద్దరు పైలట్లు మంచి ఎక్స్పీరియన్స్ ని కలిగి ఉన్నప్పటికీ కో పైలట్ కావాలని ఇంజన్ స్విచెస్ ని ఆఫ్ చేశాడా లేక తెలియకుండా జరిగిందా అనే అనుమానాలు కూడా కలుగుతున్నాయి. ఇక ఈ ఘటనపై సీనియర్ పైలట్ అయిన స్టీవ్ స్పందిస్తూ ఒక ఫ్లైట్ టేక్ ఆఫ్ చేసే బాధ్యతల్ని ముందుగా కో పైలట్ కే ఇస్తారని, ఆ సమయంలో ల్యాండింగ్ గేర్ బదులుగా ఫ్లైట్ ని పైకి లేపినా లేక పూర్తిగా వెనక్కి లాగిన 2 ఇంజన్లు ఒకదాని తర్వాత మరొకటి ఆగిపోయి విమానం రెక్కల్లో పవర్ ఉత్పత్తి అవ్వక ఇమీడియట్ గా కుప్పకూలిపోయి ఉంటుందని, ఎంత ఎక్స్పీరియన్స్ ఉన్నా ఒక్కోసారి ఇలా జరుగుతుందని చెప్పడంతో నిజంగానే పైలట్ల తప్పిదాల వల్లే ఇలా జరిగిందా లేక బోయింగ్ కంపెనీ ఎయిర్ ఇండియా తమ తప్పుల్ని కప్పుపుచ్చుకునేందుకు పైలట్ల మీద తోసేస్తున్నారా అనే మరిన్ని విషయాలు దర్యాప్తులో బయటికి వస్తాయనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే ఫ్లైట్ ప్రమాదంలో మరణించిన
వారికి టాటా సంస్థ ₹1,00,00,000 పరిహారాన్ని ప్రకటిస్తే ఎయిర్ ఇండియా ₹25,00,000 ప్రకటించిన విషయం మనందరికీ తెలిసిందే. అయితే వారు ప్రకటించిన పరిహారం ఇప్పటికీ బాధితుల కుటుంబాలకి అందలేదని, దీని గురించి నేరుగా ఎయిర్ ఇండియా సంస్థని అడిగితే వారు బెదిరిస్తున్నారని, పరిహారం ఇవ్వాలంటే మరణించిన వ్యక్తి బ్యాంక్ డీటెయిల్స్ని, వారిపైనే కుటుంబం ఆధారపడినట్లు పత్రాలని, కుటుంబ ఆర్థిక పరిస్థితులకి సంబంధించిన డీటెయిల్స్ని అందజేయాలని, అప్పుడే పరిహారం వస్తుందని, లేదంటే రాదని ఎయిర్ ఇండియా సంస్థ బాధిత కుటుంబాలని బెదిరిస్తున్నారని 40కి పైగా కుటుంబాలు మీడియా ముందుకు వచ్చి వాపోతున్నారు. ఇక ఈ న్యూస్ అన్ని చోట్ల హల్చల్ అవ్వడంతో ఎయిర్ ఇండియా యాజమాన్యం స్పందిస్తూ చాలా మంది తమకి కాల్ చేసి లేదా నేరుగా వచ్చి కలుస్తూ తమకి డబ్బులు ఎప్పుడు ఇస్తారని అడుగుతున్నారని, అలా నిజమైన బాధితులకి మాత్రమే డబ్బు అందాలనే ఉద్దేశంతో ఈ కండిషన్ పెట్టామని, లేదంటే బాధితుల కుటుంబాలు ఇప్పటికీ దుఃఖంలోనే ఉన్నాయని వారికి సంబంధించిన చుట్టాలు వచ్చి అడగడంతో ఇలా చేశామని సంజయ్షి ఇచ్చిన, కొంతమంది దాన్ని విమర్శిస్తూ వారికి ఇచ్చే ఉద్దేశం లేదని, నేరుగా బాధితుల కుటుంబాలు వచ్చి అడిగినా ఇవ్వకుండా డాక్యుమెంట్స్ని, బ్యాంక్ డీటెయిల్స్ని అడుగుతున్నారని, ఒకవేళ వారు అడిగిన డాక్యుమెంట్స్ని ఇచ్చినా కూడా మీరు చనిపోయిన వారి నిజమైన ఫ్యామిలీ అనడానికి రుజువులు అడుగుతూ వారిని మరింత బాధ పెడుతున్నారని వాపోతున్నారు. ఇదిలా ఉంటే ఈ ఘటన ప్రపంచ చరిత్రలోనే అతిపెద్ద విమాన విషాదంలో ఒకటిగా నిలవగా ఈ ఫ్లైట్ ఇన్సూరెన్స్ క్లెయిమ్ కూడా అంతే భారీ స్థాయిలో ఉంటుందని చెప్పొచ్చు. అంటే ఫ్లైట్ మరియు అందులో ఉన్న ప్యాసింజర్ ఇన్సూరెన్స్ తో కలిపి దాదాపు 2,400 కోట్లు రాబోతుందని హౌడెన్ ఇండియా సీఈఓ అయిన అమిత్ అగర్వాల్ వెల్లడించారు. కానీ ఈ అమౌంట్ ఎయిర్ ఇండియాకి చేరడానికి టైం పడుతుందని చెప్పగా, ఇప్పుడు బ్లాక్ బాక్స్ లో బయటపడ్డ ఇంజన్ ఫెయిల్యూర్స్ మరియు పైలట్ల మాటల ప్రకారం అందులో ఒక పైలట్ రన్ మోడ్ నుండి కట్ ఆఫ్ మోడ్ కి మార్చడంతో ఫ్లైట్ కుప్పకూలిందని, దీనికి పూర్తిగా ఆ పైలటే కారణమనే వార్తలు కూడా హల్చల్ అవ్వడంతో కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కె రామ్మోహన్ నాయుడు స్పందిస్తూ, దీనిపై ఇప్పుడే మనం ఎలాంటి కన్క్లూజన్ కి రాకూడదని, మనకి ప్రపంచంలోనే బెస్ట్ పైలట్ మరియు సిబ్బంది ఉన్నారని, ఇంకా ఈ ఇన్సిడెంట్ పై దర్యాప్తు జరుగుతుందని, ఇప్పుడు వచ్చింది ఫైనల్ రిజల్ట్ కాదని, త్వరలోనే మరిన్ని విషయాలు తెలుస్తాయని చెప్పుకొచ్చారు. ఈ ఇన్సిడెంట్ పై మీరేమనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ లో తప్పకుండా తెలియజేయండి. ఫోక్స్, మనం పుట్టినప్పుడు మనల్ని ఎవరు వచ్చి చూసారో మనకి తెలియదు, మరణించాక మనల్ని ఎవరు చూడ్డానికి వస్తారో కూడా మనకి తెలియదు. కాబట్టి మనం బ్రతికున్నప్పుడు మనతో ఉన్న వారిని మనసారా ప్రేమిద్దాం, ప్రేమ ఆప్యాయతల్ని పంచుదాం. ఇది ఫోక్స్ ఎయిర్ ఇండియా బ్లాక్ బాక్స్ లో బయటపడ్డ కొన్ని నమ్మలేని నిజాలు. ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ లో తప్పకుండా తెలియజేయండి. మేము చేసిన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ద్వారా మీ సపోర్ట్ ని మాకు తెలియజేయండి. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సిఆర్ వాయిస్. థ్యాంక్ యూ. Cinta mengalir itu perempuan biasa मेरी लड़की और मेरी मम्मी दोनों। कहाँ रहती है? पहली बार जा रही थी क्या? हमने यहाँ ब्लड सैंपल दिया है तो 72 आवर्स लगेंगे.